మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్ అయినట. ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పారిపోయిండు దుబాయ్కి. యాక్చువల్గా దేనికి పోయిండంటే దీని మీద ఉన్న కేసు అంటే వాళ్ళ కొడుకు ర్యాష్ డ్రైవింగ్తో ఒకసారేమో బుగ్గలు అమ్ముకునే పిల్లల్ని చంపిండు, ఒక బాబుని చంపిండు. ఎంత దారుణం అంటే ఆ రోజు ఎక్కడది బంజారాహిల్స్లో అనుకుంటా, ఆ తెల్లవారుజామున బాగా తాగి వీళ్ళంతా ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి అది థార్ వెహికలే ఇంకేదో వెహికల్ దాంతో గుద్దితే ఆ బాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే నిమ్స్కి తీసుకుపోయారు. మామూలు లేడు అంటే మరి పోలీసులు సీసీ ఫుటేజ్ ఉండాలి కదా అంటే అప్పుడు బీఆర్ఎస్ కదా, కెమెరాలు లేవు, కెమెరాలు పనిచేస్తలేవని చెప్పారు. చివరికి ఆ అబ్బాయిని తీసుకుపోయి నిమ్స్లో జాయిన్ చేస్తే నిమ్స్లో ఉన్న అధికారులను బెదిరించి ఆ బాబుని అక్కడి నుంచి ఎత్తుకపోయి వాళ్ళది మహారాష్ట్ర అయితే మహారాష్ట్రలో దించి వచ్చిరు వాళ్ళని. అంటే ఇక్కడ అసలు ఏ వాసన కూడా కనబడొద్దని అంత అరాచకం చేశారు. దాని తర్వాత ప్రగతి భవన్ గేట్లు గుద్దిండు. ఒకసారి గేట్లు గుద్దితే ఎవరై చేసిందంటే షకీల్ కొడుకు అని వచ్చింది. షకీల్ కొడుకు లేడు, వేరే అబ్బాయి ఆ ప్లేస్లో డ్రైవింగ్ ఉండని వచ్చింది. కట్ చేస్తే ఏంటంటే ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు షకీల్తో కుమ్మక్కై పేర్లు మార్చి పడేసారు. సో ఆ కేసులో ఆయన పారిపోయిండు, దుబాయ్ పారిపోయిండు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్. దుబాయ్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారట. తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి అనుమతి, మళ్ళీ విచారణకు పిలిస్తే రావాలని, లేదంటే అరెస్టు తప్పదని హెచ్చరిక. కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసుల్లో నిందితుడిగా షకీల్. ఏడున్నాడు షకీల్? వాళ్ళ మదర్ చనిపోయిందని వచ్చిండనమాట. శంషాబాద్ రూరల్ పలు కేసుల్లో తప్పించుకునేందుకు దుబాయ్ పారిపోయిన నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షకీల్ తల్లి షగుప్తా అదీబ్ గురువారం తెల్లవారుజామున చనిపోయారు. తల్లి మరణ వార్త తెలుసుకున్న షకీల్ దుబాయ్ నుంచి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆయన పైన లుకౌట్ నోటీస్ జారీ కావడంతో పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అతని పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. తల్లి అంత్యక్రియలు ఉన్నందున సొంత పూచీకత్తుపై విడుదల చేస్తూ విచారణకు పిలిచినప్పుడు రాకుంటే అరెస్టు తప్పదని హెచ్చరించారు. ఇక ఆయన మళ్ళీ రిటర్న్ పోవడానికి అవకాశం లేదు. ఆ వెంటనే షకీల్ కుటుంబం బోధన్ చేరుకుంది. తన తల్లి పార్థివ దేహాన్ని చూసిన షకీల్ కన్నీరు మున్నీరయ్యారు. ఆయన్ను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. బోధన్లోని జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థనల తర్వాత అదీబ్ మృతదేహాన్ని అలీసానగర్ శ్మశాన వాటికలో ఖననం చేశారు. 2 ఏళ్ల కింద హైదరాబాద్లోని ప్రగతి భవన్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో షకీల్ కుమారుడు రాహెల్ నిర్లక్ష్య డ్రైవింగ్ చేసి ఒకరి మృతికి కారణమయ్యాడు. చెప్పిన కదా, బుగ్గలు అమ్ముకునే పిల్లలను చంపిండు. మరో రోడ్డు ప్రమాదంలో కూడా ఆయనపైన కేసులున్నాయి. ప్రగతి భవన్ కేసులో కుమారుణ్ణి తప్పించేందుకు షకీల్ ప్రయత్నించారు. రాహెల్ను దుబాయ్కి పంపించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో షకీల్ A3 అయ్యారు. ఇదే కేసులో పలువురు పోలీసులు కూడా సస్పెండ్ అయిన విషయం తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత షకీల్ దుబాయ్కి పారిపోగా పోలీసులు తొలుత లుకౌట్ నోటీస్ జారీ చేశారు. సో ఇట్లా తప్పు చేసి పారిపోతున్నారు అనమాట. వాడు అంతే కదా, ప్రభాకర్ రావు అంటాడు.